బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు ఉదయం మలయప్ప స్వామివారు ఒంటరిగా చిన్నశేషవాహనంపై మురళీకృష్ణునిగా లేదా నవనీత గోపాలునిగా దర్శనమిస్తారు. పెద్ద శేషవాహనం విష్ణుమూర్తి సింహాసనమైన ఆదిశేషుని ప్రతిరూపం కాగా, చిన్న శేషవాహనం క్షీరసాగరమథనంలో మంధర పర్వతానికి కవ్వపు త్రాడుగా వ్యవహరించిన వాసుకి యొక్క ప్రతిరూపం. సాగరమంథన కార్యానికి తోడ్పడ్డ వాసుకి చిన్న శేషవాహనంగా మారి బ్రహ్మోత్సవాల్లో తన సేవ చేసుకునే అదృష్టాన్ని కల్పించారు శ్రీవారు. ఆదిశేషుడు, వాసుకి ఇద్దరూ చైతన్యశక్తికి సంకేతాలు. ఈ రెండు శేషవాహనాల దర్శనంతో భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరుస్తుంది. యోగశాస్త్ర ప్రకారం సర్పాన్ని కుండలినీ శక్తికి సంకేతంగా భావిస్తారు. ఈ వాహన సేవలను దర్శించిన భక్తులకు కుండలినీ యోగ ఫలం సిద్ధించి మానవుడు మాధవునికి నిజమైన సేవకుడయ్యే అవకాశం లభిస్తుంది.